ఆద్య టీవీ నేను మిస్ వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే రామారావు. నమస్తే అమ్మా. రామారావు గారు, తారక రత్న గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? చాలా మంది చాలా క్రిటికల్ గా ఉన్నారు అని కొంతమంది అంటున్నారు. బట్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కాస్త స్లోగా నెమ్మదిగా కోలుకుంటారు అని మరి కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? ప్రస్తుతం ఆయన సిచ్యువేషన్ ఏంటి? అంటే తారక రత్న హెల్త్ అప్డేట్స్ మన దగ్గర ఏమి లేవమ్మా. ఏవైనా అప్డేట్స్ మనకి ప్రచారంలో ఉన్నాయంటే హ్యాంబక్. ఇప్పుడు మనం కొంచెం విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుసుకుంది ఏంటంటే, తారక రత్నాన్ని బ్రతికించుకోవడం కోసం వాళ్ళు శతశ ప్రయత్నాలు చేశారు. ఎవరు? బాలయ్య బాబు, కళ్యాణ్ రాము, తారక్. వాళ్ళు అంటే వీళ్ళు ముగ్గురు లెజెండ్స్ కదా. ఆల్మోస్ట్ తారక్ మాట అంటే ఆల్మోస్ట్ అందరూ వింటారు. కళ్యాణ్ రామ్ అన్న, బాలయ్య బాబు అన్న వాళ్ళకి స్టేట్లో కూడా రెప్యుటేషన్ ఉంటుంది కదా. ఆ రెప్యుటేషన్తో పాటు ఆల్మోస్ట్ ఎన్టీ రామారావు అన్నది వాళ్ళ తాతగారి పేరు. అందరికీ తెలుసు వాళ్ళ తాతగారి పేరు. కానీ మనకి వినిపించింది ఏమిటంటే, తారక రత్నకి అంత ముందే క్రానికల్ అంటే ఆ డిసీజ్ ఉందని తెలిసింది మాట. తెలిసినట్టయితే ఏమైందంటే, ఎప్పుడైతే ఆయనకి కార్డియాక్ స్ట్రోక్ వచ్చిందో, కార్డియాక్ స్ట్రోక్ రాగానే వెంటనే ట్రీట్మెంట్కి వెళ్ళి అంటే ఆ వైద్యులు ఏం చేశారంటే, ఆ కార్డియాక్ స్ట్రోక్ అంటే గుండె ఆగిపోతుంది. ఆ గుండెని కదిలించడం కోసం ఆ గుండెని కదిలించడం కోసం వాళ్ళ ప్రయత్నాలు చేశారు. ఆ గుండె ఆగిపోయిన గుండె ఒక 45 నిమిషాల పాటు అలా ఆగిపోయి ఉందన్నమాట. అది ఆశ్చర్యం. దాన్ని బాలయ్య బాబు మహామృత్యుంజయ మంత్రం జపించినట్టయితే అప్పుడు గుండె మళ్ళీ ఒకసారి కొట్టుకోవడం మొదలుపెట్టిందన్నమాట. ఇది వైద్య రంగంలో, వైద్య శాస్త్రంలో ఒక అపూర్వమైన ఘట్టం. దీనివల్ల ఏమైంది, ఆ బ్రెయిన్ ఎప్పుడైతే డ్యామేజ్ అయిపోయిందో, గుండె కదిలేసరికి బ్రెయిన్ డ్యామేజ్ అయింది. ఇప్పుడు యాక్చువల్గా ఆ వ్యక్తి బ్రెయిన్ డ్యామేజ్ అయినట్టయితే ఆల్మోస్ట్ కోమా స్టేజ్లో ఉంటాడు. ఆయనకేం తెలియదు. ఎక్కిపోయినట్టయితే మీరు మాటలకి స్పందించరు, మిగతా వైద్యానికి కూడా కొంచెం స్పందిస్తారు కానీ పూర్తిగా స్పందించరు మాట. కానీ అంటే ఫారెన్ తీసుకెళ్ళిపోతే బాగుండేది అనేటువంటి ఒక అభిప్రాయం వచ్చింది. కానీ ఎవరు తీసుకెళ్తారమ్మా? ఆయన అంతా ఇప్పుడు ఇన్ని కోట్లు అంటే భరించే శక్తి ఎవరికి ఉండదు. జనరల్గా ఏదో మాట వరుసకు అనుకుంటారు కానీ 10 కోట్లు పెట్టాలంటే ఎవరైనా పెడతారా? ఎప్పుడైతే నాకు అనుమానం, ఎప్పుడైతే బాలయ్య బాబు, కళ్యాణ్ రాము, తారక్ వచ్చేసారంటే ఇంకా వీళ్ళు పట్టించే ఇంకా వాళ్ళు అంతకంటే ముందుకు వెళ్ళలేరు. వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు చూడవలసినంత చూశారు. ఇంకొకటి చాలా క్రిటికల్ కండిషన్ ఉన్నారు కాబట్టి ఒక చెయ్యి గాని ఒక కాలు గాని కదిలించే పరిస్థితుల్లో, అంటే బాడీని ఎత్తే పరిస్థితుల్లో లేరు. యంత్రాల మీద ఆయన ఉన్నారు కాబట్టి ఏది కదిలిస్తే ఏం జరుగుతుందో అనే భయంతో కూడా వీళ్ళు ఉన్నారు. అవును, ఎందుకంటే ఆ వ్యక్తి మళ్ళీ బ్రతకడం అన్నది ఒక అపూర్వమైన ఘట్టం. బ్రతికే సమస్య లేదు, వస్తే వండర్. బ్రతికినట్టయితే వండర్. ఆయన బ్రెయిన్ మొత్తం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయి డెడ్ అయిపోయింది. ఆయన బ్రతుకున్నా అలా చూస్తూ ఉంటాడు అంతే. ఏం చెప్తున్నాడో ఏం చేస్తున్నాడో మనకి అర్థం కాదు, ఆయనకి అర్థం కాదు. అందువలన ఇలా కొంతమంది పేషెంట్లు చాలామంది పేషెంట్లు ఇలాంటి వాళ్ళు వైద్య శాస్త్రంలో బాధపడ్డారు. ఈవెన్ సావిత్రి గారికి అంతే కదా. ఎప్పుడైతే పడిపోయిన తర్వాత ఆవిడకి స్పృహ లేదు, కోమా స్టేజ్కి వెళ్ళిపోయింది. 18 మాసాలు కోమాతో పోట్లాడి మహాతల్లి ఆ తర్వాత చచ్చిపోయింది అన్నమాట. ఇవన్నీ ఫ్లూయిడ్స్ ద్వారానే ఎక్కిస్తారన్నమాట. శక్తి ఉండడం కోసం, ఆ మనిషి తటస్థంగా బ్రతకడం కోసం ఏదైనా శక్తినిచ్చే ఆహార పదార్థాలు నథింగ్ బట్ ఫ్లూయిడ్స్. ఆ ఫ్లూయిడ్స్ ద్వారా ఎక్కిస్తారు తప్ప మిగతా అవకాశం ఉండదన్నమాట. అందువల్ల ఇప్పుడు చాలా క్రిటికల్
అండ్ చాలా కాంప్లికేటెడ్ స్టేజ్లో ఉన్నాడు తారక రత్న. ఓకే. సో అమెరికా తీసుకెళ్లే సిచ్యువేషన్ ఆ ధైర్యం కూడా కుటుంబ సభ్యులు చేయలేకపోతున్నారు. ధైర్యం అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే స్వర్ణ, ఇప్పుడు మన మాటలు వేరు, ఆశయాలు వేరు, ఆదర్శాలు వేరు. ప్రాక్టికల్కి వచ్చేసరికి కష్టం. ఎందుకంటే అది ఎవరికి వారికే ఇది వర్తిస్తుంది, కానీ ఆయన కోసం 10 కోట్లు ఖర్చు పెడతాము అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు కొడుక్కే వచ్చింది లోకేష్కి, వెళ్ళిపోరు. తారక్కే వచ్చింది, అలా రాకూడదు, వెళ్ళిపోరు. కళ్యాణ్ రామ్కి వచ్చింది, వెళ్ళిపోరు. కానీ ఆయనకు ఉన్న బ్యాక్గ్రౌండ్, ఆయనకి 10 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు కూడా తిరిగి దాన్ని రిటర్న్ ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇలా రకరకాల వాళ్ళకి ప్రశ్నలు ఉంటాయి, అంతే కదా. వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఎప్పుడో ఎత్తుకుపోయేవారు, కానీ వాళ్ళు ఎందుకో మరి ఇంకా మనం చేయవలసినంత చేసాము, ఇంకా మనం ఫర్దర్గా చేసి ఏం బాగుంటాం అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. అమెరికా లాంటి దేశాలకు తీసుకువెళ్ళలేకపోయినా సో అక్కడి నుంచి అయితే కొంతమంది డాక్టర్లు ఇక్కడికి వచ్చారు, ట్రీట్మెంట్ అందిస్తున్నారు అనే వార్త కూడా ఉంది. వచ్చారు, అది నిజమైనట్టయితే అమెరికన్ డాక్టర్సే ట్రీట్మెంట్ చేసేవారు కదా. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఏమవుతుందంటే అదిగో పూలు అంటే ఎదిగో తోక అంటారు. ఎవరు ఇష్టమైంది వాళ్ళు చెప్తుంటారు, ఎవరు ఇష్టమైంది వాళ్ళు రాస్తూ ఉంటారు. దాన్ని మనం బేస్గా తీసుకోకూడదు. అండ్ తారక రత్న ఆ ప్రాణాలతో దక్కడం అనేది కాస్త కష్టమే అనే వార్త కూడా పరిస్థితులను బట్టి బయటికి చెప్పుకుంటా ఉన్నారు. అవును, ఏమంటారు? అది జరిగినా జరగవచ్చు. జరిగిందంటే ఒక అద్భుతం, జరగలేదంటే సహజం. మనం ఏం చేస్తాం? ఇది పన్నుతో క్రానిక్ అయిపోయి ఉన్నాడు ఆయనకి మెంటల్గా డిప్రెషన్ బాగా దెబ్బతీసింది, జీవితంలో బాగా ఫెయిల్ అయిపోయినాయి అనేటువంటి విషయంలో దెబ్బతిన్నాడు. తన ప్రాపర్టీ లేకపోయిన విషయంలో చాలా డిప్రెస్ అయ్యాడు. తర్వాత అది తాత్కాలికంగా తారక్ ఎవరో కొంచెం సహాయం చేస్తున్నారని ఆయన చెప్పాడు. ఇన్ని రకాలుగా ఆయన మెంటల్గా అప్సెట్ అయ్యాడు, మెంటల్గా దెబ్బతిన్నాడు. అందువల్ల మరి క్రానిక్ అయిపోయి ఉంది. ఇది మళ్ళీ బాగుపడాలంటే అది కేవలం అద్భుతం. ఇప్పుడు తారక రత్న గారి దగ్గరుండి చూసుకోవడం కోసమే బాలకృష్ణ గారు కూడా కాస్త షూటింగ్స్ కి గ్యాప్ ఇచ్చారు అని తెలుస్తోంది కూడా. సో దాంతో ఇంకా అనుమానాలు, ఇంకా సందేహాలు పెరిగిపోయాయి అభిమానులకు. అవును, మరి అభిమానుల సందేహాలు పెరిగిపోయినట్టయితే వాళ్ళు క్లారిఫై చేయొచ్చు కదా, వాళ్ళు అప్డేట్స్ ఇవ్వచ్చు కదా. వాళ్ళు అదే వాళ్ళు ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. ఇప్పుడు ఈయన కూడా కేవలం నందమూరి కుటుంబానికి చెందినవాడే కదా. ఆ మాత్రం వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి అప్డేట్స్ ఇస్తే బాగున్నాం. అప్డేట్స్ ఇస్తే ఎక్కడ మళ్ళీ దీన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అది కూడా భయమే. ఎటు తిరిగినా దేనికైనా రాజకీయమే. ఆ లోకేష్ పాదయాత్ర మొదలైందట, ఈయన పడిపోయారట. లోకేష్ లాగేమో ఆయన పాదం అంట. అది రోజా ఆవిడకి ఏంటో ఆ హుషారు అంకులని పిలుస్తుంది. ఎవరిని? లోకేష్ని. నీకు అంత సరదాగా ఉన్నట్టయితే నిజంగా అంకుల్గానే మాట్లాడచ్చు కదా. అందువల్ల ఇవన్నీ మనకి వినడానికి, చూడడానికి కూడా కొంచెం చికాకుగా ఉంటాయి. తారక రత్న గారు ఆరోగ్యకరంగా మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.